ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. తాడేపల్లిగూడెం సభను జనసేన నేతలు బహిష్కరించారు. తణుకు, ఏలూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తాడేపల్లిగూడెం సభకు డుమ్మా కొట్టారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభను బాయ్కాట్ చేయాలని జనసేన నేతలు పిలుపునిచ్చారు. ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, తణుకు ఇన్ఛార్జ్ రామచంద్రరావు తాడేపల్లిగూడెం సభకు దూరంగా ఉన్నారు. టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తాడేపల్లిగూడెంలో జరిగిన జనసేన సభకు అటు జనసేన నేతలు బహిష్కరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సో మల్లికార్జున్, ఇప్పటికే చూసుకుంటే ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గానీ, అటు తణుకు ఇన్ఛార్జ్ రామచంద్రరావు గానీ తాడేపల్లిగూడెంలో జరిగిన సభకు దూరంగా ఉన్నారు. అయితే టికెట్లు దక్కపోవడంతో అసంతృప్తి వల్లే కేవలం ఈ సభకు హాజరవ్వలేదు అనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అట్లా తప్పకుండా, ఎందుకంటే టికెట్లకు సంబంధించి ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో కూడా మొన్న దాదాపు 3 రోజుల క్రితం 99 సీట్లను కూడా ప్రకటించడం జరిగింది. 175 పార్లమెంటు పరిధి, 175 అసెంబ్లీ పరిధిలో కూడా 24 సీట్లలో కూడా జనసేన పోటీ చేస్తున్నట్టు కూడా ఒక స్పష్టత అయితే మనం ఇవ్వడం జరిగింది. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తూ ఉంది. దీంట్లో అంతేకాకుండా బీజేపీ కనుక ఏమన్నా పొత్తులోకి వస్తే కనుక ఏదైతే టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో కొన్ని స్థానాలు బీజేపీ కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో కూడా జనసేన పోటీ చేస్తా ఉంది. ఆ జనసేన ఎక్కడైతే సీట్లు ఆశిస్తా ఉన్నారో దానికి సంబంధించి ఏదైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే తణుకు సీటు కావచ్చు, అలాగే ఏలూరు సీటు కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. తనకు టీడీపీ అభ్యర్థిగా కూడా అరిమిల్లి రాధాకృష్ణను అక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే ఏలూరుకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ కూడా ప్రకటించడం జరిగింది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా జనసేన నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మేము కంపల్సరిగా పోటీ చేయాలని చెప్పి మేము భావిస్తా ఉన్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ కు గతంలో నుంచి కూడా చెప్తూనే వస్తున్న పరిస్థితి. కంపల్సరిగా అవకాశం ఉంటే కంపల్సరిగా పోటీ చేసి దాని మీద ఆలోచిస్తామంటూ కూడా జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న ప్రకటించిన సీట్లకు సంబంధించి 94 సీట్లలో ఈ 2 సీట్లు కూడా మొన్న టీడీపీ ప్రకటించడం జరిగింది. దానిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా గత 2 రోజులుగా, అంటే ఈ రోజు తాడేపల్లిగూడెం వేదికగా కూడా సీట్లు ప్రకటించిన తర్వాత భారీ బహిరంగ సభను ఇటు ఉమ్మడి కూటమి తరఫున కూడా ఏర్పాటు చేశారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. దీన్ని బాగా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఇరు పార్టీ నేతలు ఆలోచించిన నేపథ్యంలోనే ఇక్కడ సభను ఏర్పాటు చేస్తా ఉన్నారు. అట్లాగే జనసేనకు ఎక్కువగా పట్టు ఉన్న జిల్లాల్లో కూడా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు 2 జిల్లాలు కూడా ఇక్కడికి అధికంగా వస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు ఏలూరు కావచ్చు, అలాగే తణుకు కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో జనసేన నేతలు, ఇటు ఏలూరుకు సంబంధించి ఎవరైతే రెడ్డి అప్పలనాయుడు ఉన్నారో, అలాగే తణుకు సంబంధించి ఎవరైతే ఇద్దరు నేతలు కూడా, జనసేనకు సంబంధించిన ఇద్దరు నేతలు కూడా ఈ రోజు దుమ్మా కొట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సీట్లు ఏదైతే మేము ఆశిస్తా ఉన్నాం కానీ జనసేన సంబంధించిన సీట్లు అక్కడ టీడీపీ పోటీ చేస్తా ఉన్నట్టు కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న సభకు సంబంధించి ఏర్పాట్లు చేసే సమయంలో అక్కడ జనసేన నేత ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో, నాదెండ్ల మనోహర్ వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అక్కడ నిరసన కూడా కొంత తెలపడం జరిగింది. అక్కడ కొంత గందరగోళ వాతావరణం కూడా నెలకొనడం జరిగింది. కంపల్సరిగా ఈ 2 సీట్లు కూడా పునరాలోచన చేయాలి, కంపల్సరిగా ఈ 2 సీట్లు జనసేన పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలి, దీని మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు చేస్తూ పాటు కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భారీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు డుమ్మా కొట్టడం కొంత జనసేనకు షాక్ అని కూడా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మల్లికార్జున్.